అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. బీసీలది 51% ఉండే 51% ఈరోజు 56% అయింది. అంటే 5% బీసీది పెరిగింది. బీసీల సంఖ్య పెరిగింది. దాన్ని తక్కువ చేసి చూపెట్టలేదు, ఎక్కువ చేసినాం. అంటే అందరికీ మేలు జరగాలి, అణగారిన వర్గాలు, బీసీలు, బలహీన వర్గాలు అందరికీ మంచి జరగాలని ఒక చిత్తశుద్దితో చేస్తుంటే దాని మీద రాయేస్తారు. అంటే కన్ఫ్యూజ్ చేస్తారు. అంటే ప్రతిపక్షాలు టీఆర్ఎస్ కావచ్చు, బీజేపీ కావచ్చు, రోజు తిట్టుడు కార్యక్రమం, మంచి కార్యక్రమం చేస్తుంటే అంటే ప్రజలను రోజు మీడియాలో, సోషల్ మీడియాలో, పేపర్లలో చదివితే నిజంగానే అన్యాయమైనట్టుందిరా అనుకునే పరిస్థితి తీసుకొస్తుంది. ఇది ఎక్కడికాదు, ఇది క్లియర్ డేటా. ఇది మీరు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిది అసెంబ్లీలో మాట్లాడింది చూడండి, ఆర్ సీఎం గారు మాట్లాడింది చూడండి, బట్టి విక్రమార్క గారు మాట్లాడింది చూడండి, పొన్నం ప్రభాకర్ గౌడ్ మాట్లాడింది చూడండి. వాళ్ళు క్లియర్ గా చెప్తున్నారు 50% ఉన్న బీసీలు 56% అయిన, అంటే 5% పెరిగింది ఈ కులగణన వల్ల. అట్లనే ఎస్సీలు, ఓసీలు 5% తగ్గింది. సో ఇది దీంతో ఎవరికి మేలు జరుగుతుంది? బీసీలకే మేలు జరుగుతుంది కదా. సో అది ఏది ఎవరికి మేలు జరగాలి, ఎవరికి నష్టం జరగాలని కాదు, స్వచ్ఛంగా చేసిన కులగణన. దాని ప్రకారం వాళ్ళకి సంక్షేమ పథకాలు గాని, వివిధ అభివృద్ది కార్యక్రమాలు గాని ఇవన్నీ కూడా చేరవేసే కార్యక్రమం తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం ఈరోజు గొప్పగా చేసే కార్యక్రమం జరుగుతుంది. దీన్ని శంకించి పదే మరి సోషల్ మీడియా, పేపర్ల ద్వారా మరి ఇబ్బంది పెట్టే కార్యక్రమం చేస్తున్నారు, ప్రజలను మభ్యపెట్టే కార్యక్రమం చేస్తున్నారు. మరొక్కసారి మనం, ఎందుకంటే 10 ఏళ్లు మోసపోయినా ఇంకా మోసపోవద్దు. మీరు పేపర్లు, సోషల్ మీడియా కాదు, ఏమి జరుగుతుందో చూడండి, ఏమి జరుగుతుందో చూసి దాన్ని బట్టి సమాజంలో ఉన్న ప్రతి ఒక్కరూ దాన్ని బట్టి గ్రహించండి. ఈ ప్రభుత్వం ఏం చేసింది, ఆ ప్రభుత్వం ఏం చేసింది. 10 ఏళ్ళు ఏం జరిగింది? 10 ఏళ్ల రుణమాఫీ అయిందా? కాలేదు. ఈ రోజు ఇంత అయింది రుణమాఫీ. 10 ఏళ్లలో ఇందిరా మిల్లు కట్టించిండ్రా? ఒక ఇల్లు అయిందా? ఈ రోజు కట్టిస్తారు, కట్టియడానికి మొదలు. 10 ఏళ్లలో రేషన్ కార్డు ఇచ్చిండ్రా? ఈ రోజు రేషన్ కార్డు ఇస్తారు. సో మరి ఎవరి మేలు? 55 లక్షల మంది పేదోనికి 200 యూనిట్ల కరెంటు బిల్లు ఉచితంగా ఇస్తున్నాం. 55 లక్షల కుటుంబాలు, అంటే దాదాపు 2 కోట్ల చిల్లర. 60% జనాభాకు, 60% జనాభా ఉచిత కరెంటు. మహిళలు సగం మంది మహిళలకు ఉచిత బస్సు, జనాభాలో సగం మంది. రుణమాఫీ కూడా ఈరోజు ఈ ప్రభుత్వం చిత్తశుద్దితో ఉంది. ప్రతి రైతుకు 2 లక్షల వరకు రుణమాఫీ చేసే కార్యక్రమం మరి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, రేవంత్ రెడ్డి గారు, సహచర కేబినెట్ మంత్రులు తీసుకుంటున్నారు. అందులో ఏమాత్రం సందేహం లేదని కూడా చెప్తున్నాం. మేము కూడా యాజ్ ఎమ్మెల్యేలుగా మేము కూడా బాధ్యులము. 2 లక్షల వరకు రుణమాఫీ ఖచ్చితంగా అయితే ఎక్కడైనా కానోళ్లకు వాళ్ళకు కూడా ఖచ్చితంగా చేస్తామని కూడా చెప్తున్నాం. రుణమాఫీ కాకుండా ఈ రోజు రేషన్ కార్డు కూడా 12-15 ఏళ్లు రేషన్ కార్డు ఇవ్వలే. కుటుంబాలు పెరిగినాయి, సంసారాలు పెరిగినాయి. పిల్లలను మళ్ళా ఆ రేషన్ కార్డులలో కొత్త యూనిట్స్ యాడ్ చేయాలి, ఆ పిల్లల సంఖ్యను యాడ్ చేయాలి. సంఖ్య యాడ్ చేస్తే వాళ్ళ 6 కిలోల బియ్యం వస్తాయి, సంక్షేమ పథకాలు వస్తాయి. కొత్త రేషన్ కార్డులు అస్సలు ఇవ్వాలి. ఈ రోజు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ప్రతి కుటుంబానికి 1.5 లక్షల ఆదాయం వరకు గ్రామాలల్లో, 2 లక్షల ఆదాయం పట్టణాలలో ఉన్న వాళ్ళందరికీ కూడా, అదే మళ్ళా కరిపొలం అయితే 3.5 ఎకరాలు, చెలకైతే 7.5 ఎకరాల వరకు లోపు ఉన్న వాళ్ళందరికీ కూడా రేషన్ కార్డు ఇచ్చే కార్యక్రమం చేస్తారు. ఇక్కడ పక్కకు నాతాలగూడెంలో కూడా పైలట్ ప్రాజెక్ట్ చేయడం జరిగింది. ప్రతి మండలంలో ఒక పైలట్ ప్రాజెక్ట్ చేయడం జరిగింది. సో ఇవన్నీ కూడా దాని మీద డేటా సేకరించి ఇవన్నీ చేయడానికి సమయం పట్టి ఉండొచ్చు. దాదాపు ఈరోజు లెక్క చెప్పుట పోతే అయితే దాదాపు 30 కార్యక్రమాలు ఉన్నాయి. ఈరోజు ఈ ప్రభుత్వానికి ఎన్ని కార్యక్రమాలు చేసిందంటే అన్ని కార్యక్రమాలు ఉన్నాయి. ఈరోజు రైతు కమిషన్ పెట్టింది, బీసీ కమిషన్ పెట్టింది, ఎస్సీ కమిషన్ పెట్టింది, ఎస్సీ వర్గీకరణ చేసింది. మరి ఎస్సీ, బీసీ, మైనార్టీ గురుకులాలల్లో 40% మెస్ ఛార్జీలు పెంచారు. డైట్ ఛార్జీలు పెంచి ఈరోజు ఆ మెస్ ఛార్జీలు పెంచినందుకు గురుకులాలలో ఉన్న పిల్లలకు ఈరోజు మంచి ఆహారం ఇస్తారు. ఒక ఆసామి గ్రామాలలో ఒక మంచి ఆసామి ఇంట్లో కూడా, ఒక పెద్ద రైతు కూడా అట్లాంటి ఆహారం ఉండదు. ఈరోజు వాళ్లకు గుడ్డిస్తున్నారు. వారానికి 2 సార్లు మటన్, 2 సార్లు చికెన్, ఇదివరకు సల్ల ఉండే పెరిగిస్తున్నారు. ఉదయం పాలల్లో బూస్ట్ ఇస్తున్నారు, సాయంత్రం స్నాక్స్ ఇస్తున్నారు, మళ్ళీ 6 గంటలకు అరటిపండు కానీ ఇట్లాంటి అంటే మంచి ఆహారం ఇచ్చే కార్యక్రమం ఈరోజు జరుగుతుంది. మేమందరం కూడా పోయి తిన్నాం. ఈరోజు ఒక మంచి సంతోషకరమైన వాతావరణం ఉంది. తల్లిదండ్రులు కూడా వాళ్ళ తల్లిదండ్రులు చాలా సంతోషంగా ఉన్నారు. 40% మెస్ ఛార్జీలు పెంచి ఈరోజు వాళ్లకు మరి మేలు చేసే కార్యక్రమం ఈ ముఖ్యమంత్రి గారు చేస్తుంటే ఈరోజు మరి అదే కాకుండా ఆరోగ్యశ్రీ కూడా అంతకుముందు 440 కోట్లు ఇచ్చారు సంవత్సరానికి. పోయిన సంవత్సరం 440 కోట్లు అయితే మొన్నటి సంవత్సరం 800 చిల్లర కోట్ల రూపాయలు
మరి ఒక ఆరోగ్యశ్రీకి ఇచ్చిన, అంటే దాదాపు డబల్ అప్పుల రాష్ట్రంగా మిగిల్చినప్పటికీ కూడా మరి అంటే ఈ ఆరోగ్యశ్రీ కింద కూడా ఈ సీఎం రిలీఫ్ ఫండ్ అయితే ఇట్లాంటివన్నీ కూడా 800 crores 800 పైచీలకు, అంతకుముందు 400 చిల్లర ఉంటే 400 పైచీలకు ఉంటే ఈరోజు 800 పైచీలకు ఈరోజు ఆరోగ్యశ్రీ కోసం వెచ్చించడం జరిగింది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.